జై వాసవాంబాయ నమః. ఈరోజు ఎంతో శుభదినం. ఈరోజు మన ప్రొద్దుటూరు ముద్దుబిడ్డ సత్యకుమార్ యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన మిత్ర బృందము ఇక్కడ గవర్నమెంట్ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జన్మదిన సందర్భంగా ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖలో ప్రభుత్వ ఆసుపత్రిలో మా వంతు కృషిగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఉదయము రక్తదానం కూడా చేశాము. ఎందుకంటే ప్రాణాన్ని కాపాడేది డాక్టర్లు అయితే, ఆ తర్వాత వారికి కావాల్సిన రోగికి కానీ ఎవరిన ప్రమాదంలో ఉన్న వారికి రక్తం ఎంతో ముఖ్యమైన అవసరము. అలాంటి రక్తాన్ని కూడా ఈరోజు 100 మంది ఇచ్చారు. అలాగే ఈయన అవయవదానాన్ని గురించి ఒక ఉద్యమాన్ని స్థాపించి ఆయన దాన్ని ప్రత్యేక జీవం తెప్పించి అందరిలో చైతన్యాన్ని చేశారు. అదేవిధంగా మా వంతు కృషిగా ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈరోజు ఒక 150 మంది అవయవదాన అంగీకార పత్రాలు, నేత్రదాన అంగీకార పత్రాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఇంకా ముందు అందరూ చైతన్యవంతమై అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మిత్ర బృందంతో సహా చేయడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు సత్యన్న జన్మదిన వేడుకలకు సంబంధించి ఇక్కడ ప్రొద్దుటూరులో రక్త సేకరణ తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినారు. కాబట్టి ఇక్కడ సత్యన్న యువసేన అంతా ఉత్సాహంగా కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొని ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది బ్లడ్ డొనేషన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే 84 లక్షల జీవరాశులకు ఏది లేకుండా మనిషి ఏది ఉండలేదో అలాంటి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ మన సత్యన్న శక్తి ఎటువంటిదో గ్రహించి ఆయన బాటలో యువత ముందుకు వచ్చి మన రాష్ట్రానికి దేశానికి ఎంతో సేవలు అందిస్తారని చెప్పి ఈరోజు సత్యన్న జన్మదినానికి ఇక్కడ సత్యన్న బృందం అంతా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనాదులు స్వీకరించాల్సినదిగా కోరడమైనది. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్య శాఖ మంత్రి గారు మరి ప్రొద్దుటూరు వాస్తవ్యుడైనటువంటి శ్రీ సత్యకుమార్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఉదయం నుంచి పలు సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. సో అందులో భాగంగానే ఇక్కడ మన ప్రభుత్వ వైద్యశాలలో మన దారా సంతోష్ గారు మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ మంచి పర్వదినంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగం కావడం మా అదృష్టము. సో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తారని, ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు ఇందాక నేను చెప్పినట్లు ఉదయం నుంచి రక్తదాన శిబిరం జరిగింది. అందులో కూడా దాదాపు 100 నుంచి 150 మంది పాల్గొనడం జరిగింది. అదే కాకుండా నేత్రదానం మరియు అవయవదానానికి దగ్గర అదే సంఖ్యలో 100 నుంచి 150 మంది అంగీకార పత్రాలు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఈరోజు అందజేస్తున్నారు. సో ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలను మన సత్యన్న గారి జన్మదిన సందర్భంగా చేస్తుండడం, అందులో నేను కూడా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇదే స్ఫూర్తితో మనందరం ముందుకు కొనసాగాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర వైద్య మంత్రి సతీష్ సార్ గారికి, మా మెప్మా తరఫున సత్యకుమార్ సార్ గారికి మా మెప్మా క్యాంటీన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.
ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో మాకు క్యాంటీన్ ఇచ్చి మంచి ఆరోగ్యము అందిస్తున్న ఆసుపత్రిలో మేము కూడా మంచి ఆహారం అందిస్తున్నాము. ఈరోజు పుట్టినరోజు సందర్భం కనుక ఈరోజు భోజనం అందరూ కలిసి అన్న అభిమానులు అన్న కార్యకర్తలు అందరూ సార్ అభిమానులు అందరూ కలిసి ఈరోజు భోజనం మంచిగా అందరికీ చాలా మంది ప్రజలకు భోజనం అందిస్తున్నారు. అందులో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని అనుకుంటున్నారు. ఆయన మన పొద్దుటూరులో ఉండడము, పొద్దుటూరులో మంచి మంచి కార్యక్రమాలు చేయడము మాకు చాలా సంతోషంగా ఉంటుంది. జన్మదిన కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అందరి సహకారము సపోర్టు మహిళల అందరూ కూడా ఉంటాయని నేను చెప్తున్నాను. అలాగే ఆసుపత్రి ఆయన వచ్చి ఆసుపత్రి డెవలప్మెంట్ సందర్శిస్తే చాలా మంచిదని, అట్లాగే మా క్యాంటీన్ కూడా సందర్శిస్తే మంచిదని మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.